మలం శరీరశ్చ పదేన వాచ యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోష్మిం. ఓకే, అయితే దాని మీనింగ్ కూడా మనం కంప్లీట్గా ఒక సెకండ్లో చెప్తాను. యోగ శాస్త్రం, ఆయన యోగ శాస్త్రాన్ని కనుక్కున్నాడు ఫస్ట్. యోగ శాస్త్రం అంటే మనం ఇప్పుడు చేస్తున్న యోగా మొత్తం యోగా. అయితే దాన్ని ఎందుకు కనుక్కున్నాడు అంటే మనసులోని మాలిన్యాన్ని ఆయన కనుక్కున్నాడు. తర్వాత వైద్య శాస్త్రం, ఆయుర్వేదాన్ని ఈయన కనుక్కున్నాడు. ఆయుర్వేదం ఎందుకు కనుక్కున్నారు అంటే శరీరంలో వచ్చేటటువంటి అనారోగ్యాలకి, ప్రతి మనిషికి అనారోగ్యం అనేది ఇప్పుడున్న పొల్యూషన్కి అలాగే మనం తీసుకున్న ఆహారానికి కామన్. దీనికోసం కూడా కొంత వైద్యం అనేది అవసరం కాబట్టి ఆయన ఈ యొక్క ఆయుర్వేద వైద్యాన్ని ఆయన కనుక్కున్నాడు అనమాట. దీని మనస్సు యొక్క మాలిన్యమును, వ్యాకరణము చేత వాక్కు యొక్క మాలిన్యమును, వైద్య శాస్త్రము చేత శరీర మాలిన్యమును పోగొట్టునట్టి మునిశ్రేష్ఠుడైన పతంజలి మహర్షికి నమస్కరించుచున్నాను అని దీని యొక్క అర్థం. ఓకే, ఇక ఇప్పుడు మనం స్ట్రెచెస్ స్టార్ట్ చేయాలి. స్ట్రెచెస్ అనమాట ఇక్కడ నాడులన్నీ స్ట్రెచ్ అవ్వాలి. ఇలా 1 2 పిడికి గట్టిగా బిగించాలి. 2 3 4 5 6 7 8 9 10 ఇలా రౌండ్ అప్. 1 2 3 4 5 రివర్స్ చేయాలి. 5 4 3 2 1 ఇప్పుడు ఇలా 1 2 9 10. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా 1 ఎంత వీలైతే అంత వెనక్కి మీరే నడుస్తాను. 3 ఉంటాయి. 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు దీన్ని క్లాక్ వైజ్ 4 3 2 1 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పట్టుకున్నాడు. వెనక్కి ఎంత వీలైతే అంత వెనక్కి స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 చపాతీ కొట్టదు. 5 6 7 8 9 10. చేతులు కొంచెం పడుతున్నాయా? అట్లా ట్రై చేయండి. 1 2 భుజం మాత్రమే వెళ్ళాలి, తలగలదు. 3 4 5 6 7 8 9 10. Round up. 1 2 3 4 5 reverse. 1 2 వెళ్ళగా పైకెత్తినప్పుడు ఆకాశాన్ని చూడాలి, కిందకి వంచినప్పుడు నేల చూడాలి. ఓకే, కింద నుంచి 1 2 3 4 రివర్స్. 5 4 3 2 1. బ్యాక్ తిరగాలి. 1 2 అనగానే చేతులు ఇలా వదిలేసి మళ్ళీ ఈ చేయి ఇలా పెట్టుకొని ఈ చేయి పెట్టుకొని 3 అనగానే ఇలా తిరగాలి. ఓకే, మళ్ళీ చేతులు కిందకి వేయాలి. ఇటు తిరిగేటప్పుడు ఈ చెయ్యి, ఇటు తిరిగేటప్పుడు ఈ చెయ్యి ఇలా మార్చుకుంటూ చేయాలి. 1 2 3. ఓకే.
4, 3, 2, 1. Okay. Next recall. 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5. మళ్ళీ రైట్ అది లెఫ్ట్ చూపు స్ట్రైట్ గా ఉండాలి, ముందుకు చూస్తూ ఉండాలి. ఓకే, ట్రై చేయండి, ఏం పర్లేదు. పిడికాలు తీసి ఎడమ తొడ మీద పెట్టుకోవాలి. కానీ స్ట్రైట్ గా ముందుకు ఉండాలి, మన చూపు అటు ఇటు చూస్తే లెక్క పెడతా. నేను మళ్ళీ కౌంటింగ్ అయిపోయే వరకు ఎవరు పోస్టర్ల నుంచి బయటికి రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఆన్ ది స్పాట్ జాబ్ చేసినట్టు ఎవరు నమ్మద్దు, సీరియస్ గా చేయాలి, నమ్మద్దు ఎవరు. అదే స్పీడ్ చేయరా. ఏం చేయాలి? చూపుడు వేలు ఇట్లా పెట్టండి. ఫస్ట్ హస్తం ఇలా పెట్టిన తర్వాత చూపుడు వేలు, మధ్య వేలు 2, 3 చేయాలి. ఇక్కడ దాన్ని శ్వాసను తీసుకొని మళ్ళీ నెమ్మదిగా అదే ముక్కుల నుంచి నెమ్మదిగా రిలీజ్ చేస్తూ వదిలేయాలి. ఎంత ఎక్కువసేపు చేస్తే అంత హెల్తీ. ఓకే, ఫాస్ట్గా చేసేయాలి. కంప్లీట్ పరిపన్నం కాదు కదా, ఇది రిలాక్సేషన్ కోసం ప్రాణాయామం చేస్తారు. ఇప్పుడు స్టార్ట్. శబ్దం చేయొద్దు, ఒక ఎయిర్ సౌండ్ తప్ప. యాక్టివ్ కావడం కోసం, అలాగే కాన్సన్ట్రేషన్ పెరగడం కోసం ఈ భ్రమరి ప్రాణాయామం చేస్తారు అనమాట. దీనివల్ల మీ బ్రెయిన్ మంచిగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ చూపిస్తా, అలాగే మీరు మనం శ్వాస తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెమ్మదిగా నోరు మూసేసి ముక్కు ద్వారా సౌండ్ చేసుకుంటూ తుమ్మది ఎలా అయితే తుంపరం సౌండ్ ఉంటుందో అదేవిధంగా సౌండ్ మెడభాగాన్ని గమనించండి.
ఇప్పుడు మీ పొట్టను గమనించండి. పొట్ట లోపల కూడా పేగులకి మంచి ప్రాణాయామాన్ని అందించినాం మనం. పొట్ట పేగులు ఎలా ఉన్నాయి ధ్యానం ద్వారా చక్కగా కాళ్ళని, నీస్ని, పాదాల యొక్క వేళ్ళని, అలాగే లోపల రక్త ప్రసరణ జరుగుతుంటుంది. దాన్ని మీరు అన్నీ కళ్ళు తెరిచి చూస్తున్నారు ఈ భౌతిక ప్రపంచంలో, కానీ మీ లోపలికి మీరు వెళ్ళట్లేదు. మీ యొక్క బ్యూటిఫుల్ బాడీని ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫీల్ అవ్వండి. ఎవ్రీ పార్ట్ మీకోసం పనిచేస్తుంది. మీ శరీరంలో ప్రతి పార్ట్ మీకోసం పనిచేస్తుంది. ఎంతో చక్కగా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ శరీరం మీతో ఉంది. మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మన బాడీ. అందరూ మనల్ని వదిలేసిపోతాం. బాడీ మనం బ్రతుకున్నంత కాదు మనతోనే ఉంటాం. మన అమ్మని ఎంత బాగా ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువగా ప్రేమగా చెప్పాలి మీరు థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ చెప్పారు కదా, మరి కొంత మంచి ఎనర్జీని కూడా ఇవ్వాలి తనకి. ఎలా అంటే మనం ఎవరైనా మనల్ని ఇష్టపడుతున్నారు, అది ఫస్ట్ మనతోనే మనం ప్రారంభించాలి. మన బాడీని మనం ప్రేమించాలి. అందుకే దాన్ని ఆత్మస్థితిలోకి వెళ్ళి మన యొక్క ప్రేమని తెలియజేస్తున్నాం ఇక్కడ. అదే విధంగా మిమ్మల్ని మీరు హగ్ చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇక్కడ నీళ్ళు వస్తుంది, మనసులో నుంచి ఆనందం వస్తుంది. వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేయండి ఈ నిమిషం. ఎందుకంటే ఇన్ని రోజులు బయట తిరిగారు, బయట ప్రపంచాలకి మనం వెళ్ళిపోతాం. మనం ఏంటో, మన శరీరం ఏంటో, మన మనసు ఏమిటో, మన ఆత్మ ఏమిటో, మన బుద్ధి ఏమిటో అన్నీ తెలుస్తాయి. వాటిని మనం ఎప్పుడు ఫీల్ కాలేదు. ఇప్పుడు ఈ నిమిషం చక్కగా ఫీల్ అవ్వండి వాటిని. మీకు రాజెవరంటే మీరే. ఈ ప్రపంచంలో మనల్ని మార్చగలిగిన వాళ్ళు మనకి గురువు అనుకోండి, వాళ్ళ కోసం చేస్తారు కదా. అట్లనే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఈ విశ్వం మొత్తం ప్రేమపూర్వకంగా. చల్లటి గాలి స్పర్శిస్తుంది. ఎండ కూడా సూర్య భగవానుడు కూడా స్పర్శిస్తున్నాడు. సూర్య భగవానుడు ఈ భూమికి శక్తి. అది 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకోండి. చేతులు తీసి చేతులు చూస్తూ మెల్లిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం క్లాప్స్ కొడదాం. అయితే ఎలా అనేది నేను చెప్తా, అట్లనే కొట్టాలి నేను. ఓకేనా? ఇంకా 2 సార్లు. సుఖినః సర్వే సంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కచిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం